నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఎండతో పని లేకుండా వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నప్పటికీ కూడా ఈ విధంగా చాలా పర్ఫెక్ట్ గా మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయండి. దీనికోసం ఎక్కువ కూడా కష్టపడవసరం లేదు. వడియాల్ని ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా కూడా సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని రాత్రంతా కూడా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని చూసుకుంటే ఈ సగ్గుబియ్యం చాలా పర్ఫెక్ట్ గా మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఈ విధంగా మనం నొక్కి చూస్తే గనక ఇలా మెత్తగా అయిపోతే ఇవి పర్ఫెక్ట్ గా నానిపోయినట్టు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 2 వరకు కూడా పండుమిర్చిని వేసుకోండి. కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా ఇదే ప్రాసెస్ లో చేయొచ్చు. ముందు ఒక్కసారి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వాటిని కూడా అన్ని కలిపి దీంట్లోకి వేసేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా చక్కగా రెడీ అయిపోతుంది అండి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే 2 కప్పుల వరకు కూడా నీళ్ళని ఇలా మిక్సీ జార్ లో గానీ లేదంటే డైరెక్ట్ గా ఇదే బౌల్లో గానీ వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అండి. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకోండి. కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకోండి. ఒకవేళ గనక మీరు ఉప్పు చెక్ చేస్తే ఉప్పు సరిపోలేనట్టే ఉంటుంది, కానీ వడియాలు ఎండిపోయి మనం వేయించుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సగ్గు బియ్యానికి. ఈ విధంగా ఇలా రంగు వచ్చి కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా తయారైంది కదండి. ఇక్కడి నుంచి అయితే పెద్ద కలపవలసిన పని ఏముండదు, మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకుంటే కాస్త చిక్కబడుతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది అండి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అనుకుంటే గరిటని ఇలా రివర్స్ చేసుకుని మనం గీత ఈ విధంగా గీసామంటే ఈ పిండి అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పర్ఫెక్ట్ గా ఉంటే గనక ఇది ఉడికిపోయినట్టు. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు పెట్టడం మొదలు పెట్టేస్తే లాస్ట్ కి వచ్చేటప్పటికి చిక్కబడిపోతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఒక చిన్న గరిటెని తీసుకుని ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ లో వడియాల్ని పెట్టేసుకోండి. ఇది ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుంటే 2 రోజులకి పర్ఫెక్ట్ గా ఆరిపోతుందండి. అదే ఎండ్ ఉన్న వాళ్ళైతే 1 రోజు లేదా హాఫ్ డే లోనే ఇది పర్ఫెక్ట్ గా ఎండిపోతుంది అన్నమాట. నేను ఇక్కడైతే కాటన్ క్లాత్ మీదే వడియాల్ని పెట్టేస్తున్నానండి. కాటన్ క్లాత్ ని తీసుకుని శుభ్రంగా తడిపేసుకుని తడి లేనంత వరకు కూడా పిండేసుకోండి. అలా అని చెప్పేసి పొడిగా ఉండకూడదు, తడిగానే ఉండాలి ఈ కాటన్ క్లాత్. దాని మీద ఈ విధంగా వడియాల్ని పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చండి. బట్ ప్లాస్టిక్ కవరు ఎండకి ఎక్స్పోజ్ అయిందంటే మాత్రం అది మంచిది కాదు కాబట్టి ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి. నాకైతే జస్ట్ మార్నింగ్ 8 o'clock నుంచి 10 o'clock వరకు మాత్రమే ఎండ ఉంటుందండి. ఆ తర్వాత మాకు అసలు ఎండ ఉండదు. ఆ తర్వాత నేను ఫ్యాన్ గాలి కింద పెట్టుకుని 2 రోజుల వరకు కూడా ఇలా ఉంచేసుకుంటే ఈ విధంగా ఆరిపోయింది. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ ని రివర్స్ చేసేసుకుని దాని మీద చూపిస్తున్న విధంగా ఇలా మనం వాటర్ తో తడిపేసుకుంటే గనక వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా తడుపుకుని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకుని కాటన్ క్లాత్ ని చూపిస్తున్న విధంగా అటు ఇటు లాక్కుంటే గనక వడియం ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ క్లాత్ అనేది సరిగ్గా తడకపోతే అంటే అక్కడ తడి లేకుండా ఉంటే గనక ఈ విధంగా లాగినప్పుడు లాగకుండా అది ముక్కలు అయిపోతుందండి. సో పర్ఫెక్ట్ గా గనక తడిచి ఈ విధంగా క్లాత్ ని అటు ఇటు లాగితే బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అన్నిటిని కూడా తీసేసుకుని ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెం విడివిడిగా పెట్టండి. దానివల్ల ఏంటి అంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. మనం తడిపాం కాబట్టి కొంచెం తడి అవి ఒకదానికొకటి అతికిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ పక్క పక్కన విడివిడిగా పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పెట్టేసి 1 గంట పాటు మనం ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తే ఇవి డ్రై అయిపోతాయండి. అప్పుడు అన్నిటిని కూడా కలిపేసుకుని మరొక రోజు పాటు ఎండ ఉంటాయి ఎండలో, లేదంటే గనక ఫ్యాన్ గాలి కిందే అలా వదిలేస్తే ఇవి చాలా పర్ఫెక్ట్ గా ఈ విధంగా గలగల్లాడుతూ రెడీ అయిపోతాయండి. వీటిని ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిలవగతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పోసుకుని
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడియాలను వేయించుకుంటే పర్ఫెక్ట్ గా వేగుతాయి. చూసారు కదండి ఎంత ఈజీగా అలానే ఎంత పర్ఫెక్ట్ గా వడియాల్ని మనం రెడీ చేసుకున్నాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.